హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే అయితే డే 33 అనమాట. క్యాలిక్యులేట్ ది పవర్ ఆఫ్ ఎ నెంబర్. అంటే మనం ఒక నెంబరు ఇంకా దాని యొక్క పవర్ని ఇస్తే దాని పవర్ వచ్చే నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడం ఎలాగంటే, ఇప్పుడు మనకి నెంబర్ని 2, 3 అని ఇచ్చారంటే 2 పవర్ 3 అంటారు. 2 2 4, 4 2 8. అది క్వశ్చన్ అనమాట. సో డే ఓకే, ఫైల్ క్రియేట్ కాదు. డే 33 యా 33. డే 33 డాట్ జావా. సో యా క్రియేట్ అయింది. మేము ఎక్స్ట్రా ఫైల్స్ ఏం క్రియేట్ కావాలి కదా. యా ఓకే. నో పబ్లిక్ స్టాటిక్ void string of args system.out.println for int I equal to 0, I less than. ఎందుకు లూపింగ్ రాస్తున్నాను నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ నా మైండ్లో వేరే రన్ అవుతుంది. ఎస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. system.out.println ఎంటర్ ది బేస్. బేస్ అంటే కింద ఉండేది అనమాట. సో బేస్ అంటే లైక్ పవర్ కాకుండా ఎక్స్ పవర్ ఎన్ అంటాం కదా, అప్పుడు ఎక్స్ అనేది బేస్ అవుతుంది ఇక్కడ. ఇంటర్ బేస్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇంట్ పవర్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ ఇంట్ system.out.println enter the exponent. For while పవర్ నాట్ ఈక్వల్ టు 0, పవర్ 0 అయ్యేంత వరకు ఒక నెంబర్ ఇంట్ రిజల్ట్ ఆఫ్ 1, రిజల్ట్ స్టార్ ఈక్వల్ టు బేస్. పవర్ని తగ్గించాలి. నెక్స్ట్ పవర్ మైనస్ system.out.println the result is result. ఇదన్నమాట కోడ్. చూద్దాం. ఓకే, ఎంటర్ ద బేస్. 2 పవర్ 3 రిజల్ట్ వచ్చే 2 పవర్ 3 8. నెక్స్ట్ 4 పవర్ 4 చూద్దాం. 4 పవర్ 4 4 16 16 16 256 అనుకుంటా. యా 256. సో ఈ వీడియో కింద గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.